ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు ప్రైమ్ నంబర్స్. ఏంటి ప్రైమ్ నంబర్స్? డోంట్ టాక్, మాట్లాడద్దు. ప్రైమ్ నంబర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్స్ అంటే 8 2లు 3లు కాదు అడుగుతూ ఉండేది నేను. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి డెఫినిషన్ కావాలి నాకు. ప్రైమ్ నంబర్స్ అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉండే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఎన్ని కారణాంకాలు ఉండాలి? 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ రెండిటిలో ఒకటి ఉంటుంది. ఒకటి ప్రతి సంఖ్యకు కారణాంకం. ఒకటి అనేది ప్రతి సంఖ్యకు కారణాంకం. రెండవ కారణాంకం ఎలా ఉంటుందంటే ఇట్ సెల్ఫ్, దానికి అదే కారణాంకం. ఈ 2 రకాల కారణాంకాలు మాత్రమే ఉండే సంఖ్యలను ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అంటారు. ఏమంటారు? ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. ఓకేనా? ఒకవేళ ప్రైమ్ నంబర్స్ కాకపోతే అంటే 2 కారణాంకాలు కాకుండా 3 కారణాంకాలు 4 కారణాంకాలు ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఓకేనా? అంటే సంయుక్త సంఖ్యలు. ఏంటవి? సంయుక్త సంఖ్యలు. మరి కారణాంకం అంటే ఏంటో కూడా మీకు తెలుసు. చాలా భాగాహారాలు చేసి కారణాంకాలు కనుక్కున్నారు. 10కి ఉండే కారణాంకాలన్నీ కనుక్కోమంటే 10తో భాగాహారం చేశారు, 9తో చేశారు, 8తో చేశారు, 7తో మొత్తం 8కి 10 భాగాహారాలు చేసి ఎక్కడైతే శేషం 0 వస్తుందో అది కారణాంకం అనేది అర్థం చేసుకున్నారు. అంతే కదా? ఒక సంఖ్యను శేషం 0 వచ్చేలా భాగించే ఇంకొక సంఖ్యను ఆ సంఖ్యకు కారణాంకం అంటారు. ఇట్ ఈస్ ద డెఫినిషన్. కారణాంకాన్ని ఇంగ్లీష్లో డివిజర్ అంటారు. డివైజర్, డివిజర్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండేది. అర్థమైందా? మరి ఎక్కాల్లో ఉండేటి అన్ని మల్టిపుల్స్. 2 1s 2, 2 3s 6, 2 4s 8 ఇలా ఎక్కాల్లో ఉండేటి అన్ని. ఎన్నిసార్లు తీసుకుంటే వచ్చేటి అన్నీ కూడా మల్టిపుల్స్ అన్నమాట. ఓకే, ఎక్కాల్లో ఈజ్ ఈక్వల్ టు కుడివైపున వచ్చేటి అన్నీ కూడా మల్టిపుల్స్. ఓకేనా? సరే, ఇప్పుడు 1 నుంచి 10 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు కనుక్కున్నాం మనం భాగాహారాల ద్వారా, కారణాంకాలు కనుక్కోవటం ద్వారా. 11 నుంచి 20 వరకు ఉండేటి కూడా కనుక్కున్నారు. అయితే 1 నుంచి 10 వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 20 వరకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తాను. 2 3 5 7 11 13 17 19 తీసారు. ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 to 20 కదా? ఒకవేళ ఇంకంతకంటే ఎక్కువ అంటే 100 లోపు ఎక్కడైనా అడగొచ్చు. 50 నుండి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు చెప్పండి, లేదా 60 నుండి 70 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు రాయండి, 80 నుంచి 90 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు రాయండి, లేదా 1 నుంచి 100 వరకు ఉండే అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి అన్నప్పుడు 100 వరకు మీరు ప్రతి నంబర్కి కారణాంకాలు కనుక్కోవాలి. 100కి కారణాంకాలు కనుక్కోవాలి, 99కి కారణాంకాలు కనుక్కోవాలి, 99కి కారణాంకాలు కనుక్కోవాలి. అప్పుడు దేనికైతే 2 కారణాంకాలు ఉంటాయో అవి ప్రధాన సంఖ్యలు, అన్ని సంయుక్త సంఖ్యలు అని యు హ్యావ్ టు డిసైడ్. అవునా కాదా? మరి ఇంత ఎందుకు అని చెప్పి ఎరటోస్తనీస్ అనేటువంటి ఒక గణిత మహానుభావుడు, ఎవరు? గణిత మహానుభావుడు, మ్యాథమెటిషియన్. ఓకే, ఎరటోస్తనీస్ అనేటువంటి ఆయన ఒక జల్లెడ తయారు చేశాడు. జల్లెడ అంటే ఏంటి? బియ్యం జల్లు పట్టుకుంటారు చూసారా, అది. మరి ఆ జల్లెడతో ఇంట్లో వాళ్ళు బియ్యము పిండి ఇవన్నీ జల్లి పట్టుకుంటారు. కానీ ఈయన ఏం చేసినాడంటే ప్రధాన సంఖ్యలను జల్లి బట్టి బయటికి తీశాడు. 100 వరకు సంఖ్యలను ఆ జల్లెట్లో పోసి జల్లి బట్టి బయటకు తీసేశాడు. ఏవైతే ఆ జల్లెట్లో నుంచి కారి కింద పడ్డాయో వాటిని ప్రైమ్ నంబర్స్ అని మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? నిజంగా జల్లెడ తయారు చేశాడా? ఓకే, నేను వెంకటరాజపల్లిలో పనిచేసేటప్పుడు రేణుకా టీచర్ అని ఒక ఆమె ఉన్నది వెంకటరాజపల్లిలో. ఆమె కాంప్లెక్స్ మీటింగ్లో ఈ జల్లెడ తయారు చేసి ఒకటి బాల్స్ తయారు చేసింది. బంకమట్టితో బాల్స్ తయారు చేసి స్కెచ్ పెన్నులు తీసుకొని దాని మీద 2,
3, 5, 7 అని ఒక రకము ఒకే సైజులో బాల్స్ తయారు చేసుకున్నది. తర్వాత ఆ బాల్స్ కింద పడే అంత హోల్స్ తయారు చేసింది అన్నమాట. హోల్స్ తయారు చేసి మళ్ళీ 20 నుంచి 30 వరకు ఒక సైజు తీసుకునింది. అంటే అవి అందులో పోసి ఇలా అంటానే 2, 3, 5, 7, 11, 17 ఇవన్నీ కింద పడటం జరిగింది. అంటే ఏంటి దాని అర్థము? పిల్లల్లో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేదానికి వాటిని TLM అంటారు. అలా చేసి చూపిస్తే ఇంకొంచెం శ్రద్ధగా నేర్చుకుంటారు పిల్లలు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఓకేనా? సరే, సీవ్, SIEVE, సీవ్ అంటే జల్లెడ. ఈ టాపిక్ మనం నేర్చుకోవటం వల్ల ఈ పదం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు జల్లెడని మీకు తెలుసా తెలీదా చెప్పండి. జల్లెడ ఇంగ్లీష్లో ఏమంటారు? అది నేను అడుగుతా ఉండేది. జల్లెడను ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను. సీవ్ అంటే జల్లెడ. ఈ పదం ఇంకెప్పుడు మర్చిపోకూడదు. మా సార్ మాకు 5వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఎరటోస్తనీస్ జల్లెడ అనేటువంటి విషయం చెప్పాడు. ఆ రోజు మాకు సీవ్ అంటే జల్లెడ అని చెప్పాడు. సందర్భానుసారంగా గుర్తుపెట్టుకునేటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ మన దగ్గర ఉంటుంది, శాశ్వతంగా నిలబడిపోతుంది. నువ్వు పలకలో ఒక పదాన్ని 20 సార్లు 100 సార్లు రాసి నేర్చుకొని పడుకొని నిద్రపోయి లేసినావంటే అది నీ దగ్గర ఉండేదానికి అవకాశం తక్కువ. కాబట్టి కాంటెక్చువలైజ్డ్గా నేర్చుకోవాలి మనం. కాబట్టి సీవ్ అంటే జల్లెడ. సరే, ఈయన పేరు గుర్తుపెట్టుకుంటారా మరి? ఇంకా ఎరటోస్తనీస్ కాదు, ఎరటోస్తనీస్. సరే, వాట్ ఎవర్ ప్రొనౌన్సియేషన్ యూ హ్యావ్ టు యూజ్, ఓకే, నో ప్రాబ్లం. ఎరటోస్తనీస్ జల్లెడ. సరే, ఇక్కడ ఈయన మనకు కొన్ని స్టెప్స్ చెప్పాడు. ఆ స్టెప్స్ మనం ఫాలో అయిపోయినామంటే మాట్లాడొద్దు. ఆ స్టెప్స్ మనం ఫాలో అయిపోయినామంటే 1 నుండి 100 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలన్నింటినీ మనం బయటకు తీసుకొని వచ్చి టెక్స్ట్ బుక్ లో దాని కింద మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈజీగా యూ కెన్ ఆన్సర్. ఇస్ ఇట్? స్టెప్ 1 లో ఏం చేయమన్నాడో చూద్దాం. ఇక్కడ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. క్రాస్ అవుట్, సర్కిల్. క్రాస్ అవుట్, సర్కిల్ అంటే రౌండ్ చుట్టండి. క్రాస్ అవుట్ అంటే కొట్టి పడేయండి. క్రాస్ అవుట్ అంటే కొట్టి పడేయండి. మరి స్టెప్ 1 లో ఏం చెప్పాడు జాగ్రత్తగా వినండి. క్రాస్ అవుట్ 1, 1ని క్రాస్ అవుట్ చేయమన్నాడు. అబ్బా, నేను చేసేసా. క్రాస్ అవుట్ 1 ఏం చేశాను? క్రాస్ అవుట్ 1, 1ని కొట్టివేయండి అన్నాడు. ఎందుకు కొట్టేయమన్నాడు? బికాస్ it is neither prime number nor composite number. ఈ neither nor ఇది ఇంగ్లీష్ అమ్మా. neither nor ఈ పద ప్రయోగం అనేది మనం మాట్లాడదాం. neither nor అంటే neither Jyotsna nor Tikshana are not coming to school అన్నాను అనుకో. అంటే జ్యోత్స్న బడికి రాలేదు, తీక్షణ కూడా బడికి రాలేదు అని అర్థం. అది లేదు ఇది లేదు అని చెప్పాలి అనేటప్పుడు మనము ఈ నెయిదర్ నార్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తాం. కాబట్టి ఇప్పుడు 1ని ఎందుకు కొట్టేశాను అనేది ఇక్కడ చెప్తున్నాను నేను మీకు. బికాస్ ఎక్కడ వచ్చినా రీజన్, మ్యాథమెటిక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. దేర్ఫోర్, సిన్స్, బికాస్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. బికాస్ అంటే ఇక్కడ BCZ రాశాను కదా, బికాస్ అంటారు షార్ట్ కట్. BCZ అంటే బికాస్, గుర్తుపెట్టుకోండి. నా రైటింగ్లో కొన్ని మీరు అలవాటు అయిపోయి ఉండాలి. బికాస్ BCZకి షార్ట్ కట్. భవిష్యత్ అంతా మీ జీవితం అంతా షార్ట్ కట్టే. కంప్యూటర్ రావటం వల్ల ప్రతి చిన్న గుర్తుకి ఇంత పెద్ద అర్థం వస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఒక చిన్న గుర్తిస్తాడు, దానికి ఇంత పెద్ద అర్థం ఉంటుంది. ఓకేనా? కాబట్టి BCZ అంటే బికాస్. ఇట్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నంబర్ నార్ కాంపోజిట్ నంబర్ అంటే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అని చెప్పటం. మళ్ళా గుర్తు చేస్తున్నా, ప్రధాన సంఖ్య కావాలి అంటే దానికి ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. కాంపోజిట్ నంబర్ కావాలి అంటే దానికి ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ, అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు. మరి ఇప్పుడు ఈ 1కి ఒకే ఒక కారణాంకం ఉంది. 1 1తో పోతుంది. 1ని 1తో భాగాహారం చేసినప్పుడు శేషం 0 వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఫ్యాక్టర్ టు 1. అంటే ఒకే ఒక కారణాంకం వచ్చింది. మరి మనం ప్రధాన సంఖ్యని చెప్పాలి అంటే
రెండు కారణాంకాలు కావాలి. మరి ఒకటికి ఒకే కారణాంకం వచ్చింది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. మరి సంయుక్త సంఖ్యని చెప్పాలి అంటే మూడు కారణాంకాలు కనీసం కావాలి, కనీసం మూడు ఉండాలి. దానికి ఒక్కటే ఉంది, దట్స్ వై ఇట్ ఈస్ క్రాస్ అవుట్. ఓకేనా? అందుకని దాన్ని కొట్టేస్తాం. అది ఏది కాదు, తీక్షణ చెప్తా ఉంది, అది ఏది కాదు, అయ్యవారు కాదు, అమ్మవారు కాదు. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే అబ్బాయి కాదు, అమ్మాయి కాదు అని అనుకోండి. ఓకే సరే, కాబట్టి స్టెప్ 1 క్లియర్. నెక్స్ట్ స్టెప్ కేర్, చాలా జాగ్రత్త. ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి డివిజిబుల్ లాస్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ. సరే, సెకండ్ స్టెప్ సర్కిల్. ఏమన్నాడు ఇక్కడ? సర్కిల్ అని అన్నాడు అంటే సర్కిల్ చెయ్యండి అని దాని అర్థం. దేని సర్కిల్ చేయమంటున్నాడు? 2 సర్కిల్ చేయమన్నాడు. చేస్తాను చూడండి 2ని. ఎస్, 2ని సర్కిల్ చేశాను. ఏం చేశాను? 2ని సర్కిల్ చేశాను. చేసిన తర్వాత ఇంకొక వర్క్ చెప్తున్నాడు నీకు ఇక్కడ, మాట్లాడద్దాం. ఈ సెంటెన్స్ లో యు హ్యావ్ allotted 2 works. You are allotted 2 works. ఒకటి సర్కిల్ చేయమన్నాడు, రెండోది ఏంటి? క్రాస్ అవుట్. ఏమన్నాడు? క్రాస్ అవుట్. వేటిని క్రాస్ అవుట్ చేయమన్నాడు? ఆల్ ద ఈవెన్ నంబర్స్ లేదా మల్టిపుల్స్ ఆఫ్ 2. ఈవెన్ నంబర్స్ అన్ని 2తో పోతాయి. 2 యొక్క మల్టిపుల్స్ అన్నింటినీ కొట్టేయమంటున్నాడు. 2 యొక్క మల్టిపుల్స్ అన్నింటినీ కొట్టేయమంటున్నాడు. ఎందుకు? 2తో పోతుంది అంటే ఇంకొకటి అడిషన్ గా వచ్చినట్టే కదా. 2తో శేషం 0 వచ్చింది అంటే 1 మోర్ ఫ్యాక్టర్ దానికి వచ్చినట్టే కదా. అప్పుడు 2 ఫ్యాక్టర్లు అనేటువంటి కండిషన్ దెబ్బతింటుంది కదా. 3వ ఫ్యాక్టర్ వచ్చేదానికి అవకాశం ఉంది కదా. అందుకని చెప్పి దాన్ని కొట్టేయమంటారు. ఓకే, కాబట్టి ఆల్ ఈవెన్ నంబర్స్ అన్నా కొట్టేయండి, లేదా మల్టిపుల్స్ ఆఫ్ 2 అన్నా కొట్టేసేస్తాం. ఓకేనా? మరి కొట్టేసుకుంటూ వచ్చేసేద్దామా? 2 సరి సంఖ్యలన్నీ కొట్టేద్దాం ఫస్ట్ మనం. ఓకే, 4 ఒకట్ల దగ్గర 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా కొట్టుపడేయటమే. సరి సంఖ్యలు ఒకటి దగ్గర ఏముండాలి? ఒకట్ల దగ్గర 0 ఉంటే కొట్టేయి, 2 ఉంటే కొట్టేయి, 4 ఉంటే కొట్టేయి, 6 ఉంటే కొట్టేయి, 8 ఉంటే కొట్టేయి. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఈవెన్ నంబర్స్. మరి కొట్టేసేద్దామా? ఈ వరుస వేసేస్తే పోలా. ఒకట్ల దగ్గర అంతా 4 ఉంది, కొట్టేస్తే పోలా ఇదంతా. ఓకే, ఒకట్ల దగ్గర 2 ఉంది, కొట్టేస్తే పోలా ఇవంతా. అయిపోయిందా? ఎస్. ఓకే, ఒకట్ల దగ్గర 6 ఉంది, కొట్టేద్దామా దీన్ని? ఎస్, సగం బోర్డు అయిపోయింది అబ్బా. ఎస్, అయిపోయిందా లేదా? చెప్తాను తొందరపడకండి. చూడండి ఎన్ని కొట్టేసినాము. 100 వరకు ఉండేటువంటి నంబర్లలో సరి సంఖ్యలు కొట్టేసేటప్పటికి సగం బోర్డు క్లియర్. 50 లేసిపోయింది. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కావు. దీస్ ఆర్ ఆల్ వేటినైతే మనం సర్కిల్ క్రాస్ అవుట్ చేసామో దీస్ ఆర్ ఆల్ నాట్. ఆ 8 కూడా ఈవెన్ నంబరే కదా. సో దీస్ ఆర్ ఆల్ ఒకట్ల దగ్గర 8 ఉండేటి అన్ని కూడా ఎస్ ఓవర్. 1 మోర్, ఒకట్ల దగ్గర 0 ఉంటే కూడా ఈవెన్ నంబరే. మరి దీన్ని కూడా కొట్టేసేద్దామా? 50% ఆఫ్ ద బోర్డ్ క్లియర్. ఎస్, సగం నంబర్లు వెళ్ళిపోయినాయి అబ్బాయి. పోయినాయా? ఇంకా 50 మిగిలి ఉన్నాయి మనకి. ఆ 50లో నుంచి ఇంకొన్ని కొట్టేసేస్తాం, ఇంకా కొన్ని కొడతాం. చెప్తాం ఆ మిగిలిన నాటియే మనకు కావాల్సింది. అదే జల్లెడ్ అంటే. మనకు కావాల్సిన నాటివి తీసుకొని ఫారెన్ మ్యాటర్ అంతా బయటపడేసేస్తాం. గోధుమ పిండి ఏం చేస్తారు? జల్లి పడతారు. చపాతీలో పూరీలో చేసే పురుగులు, రాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అప్పుడు మనకు కావాల్సినటువంటి వెరీ స్మాల్ టీనీ పార్టికల్స్ ఆఫ్ వీట్ అది మాత్రమే డ్రాప్ డౌన్ అవుతుంది. మిగిలిందంతా జల్లెట్లో మిగిలిపోతుంది. దాన్ని ఏం చేస్తారు? పడేస్తారు. కాబట్టి నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇందులో నుంచి ప్రైమ్ నంబర్స్ మాత్రమే నీకు కావాలి. 1 నుంచి 100 వరకు ఉండేటువంటి ఈ నంబర్స్ లో ప్రైమ్ నంబర్స్ మాత్రమే కావాలి. ఎస్, కాబట్టి జల్లి పట్టాలా లేదా? దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ sieve. That's why this process is called sieve. ఎరటోస్తనీస్ sieve అన్నారు. ఓకే, స్టెప్ 3 కి వెళ్ళిపోదాం. ఓకే, సర్కిల్ 3 అన్నాడు. ఫస్ట్ దాన్ని సర్కిల్ చేసి వస్తా.
ఇలా వేరే తీసుకున్నామా. ఓకే, సో 3ని సర్కిల్ చేయమన్నాడు అప్ప, 3ని కూడా సర్కిల్ చేయమన్నాడు, చేశా. సో సర్కిల్ 3 అన్నాడు, వర్క్ అయిపోయింది. అండ్ వన్ మోర్ వర్క్ వీఆర్ అలాటెడ్, వన్ మోర్ వర్క్ వీఆర్ అలాటెడ్. మనకి ఇంకొక పని కూడా చెప్తున్నాడు. ఏం పని అంటే క్రాస్ అవుట్, క్రాస్ అవుట్ చేయమంటున్నాడు. ఆ పని బోర్డు మీద చేయాలి ఇప్పుడు మనం. క్రాస్ అవుట్ ఏంటి? ఆల్ ఇట్స్ మల్టిపుల్స్, ఆల్ ఇట్స్ మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్ అన్నీ కొట్టేయి. ఓకే, 3 యొక్క మల్టిపుల్స్ కావాలంటే 3 ఏకం కావాలి. 3 10 30, 3 11 33, 3 12 36, 3 13, 3 14, 3 15, 3 20, 3 21, 3 23 ఇవన్నీ కావాలి. 3 యొక్క మల్టిపుల్స్ అన్ని క్రాస్ ఆఫ్ చేయాలి. 3 యొక్క మల్టిపుల్స్ అన్ని క్రాస్ ఆఫ్ చేయాలి. ఓకే, 3 యొక్క మల్టిపుల్స్ కి 3 ఏకంతో పని లేదమ్మా. 2 సంఖ్యలు వదిలేసేసి అన్నింటి కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉందమ్మా. ఇంకా 3కి ఇంకొక 3 కలిపితే ఎంత వస్తుంది చూడండి. 3కి 3 తర్వాత 1 2 3 అంతే కదా. 3కి 3 కలిపితే 3 రోజులు రాదు. దీన్ని ఆల్రెడీ కొట్టేసేస్తున్నామ్మా. తర్వాత ఏం చేస్తారంటే 2 వదిలేయండి, 1 2, 9 కొట్టేయండి, 1 2 వదిలి 12 ఆల్రెడీ కొట్టేసినాడు. 1 2 వదిలి 15 కొట్టు, 1 2 వదిలేసేసి 18 ఆల్రెడీ కొట్టేసాడు. 1 2 వదిలి 21 కొట్టే, 1 2 వదిలేసేసి 24 ఆల్రెడీ క్రాస్ అవుట్. 1 2 27 కొట్టి 3 9 27. ఎస్, 1 2 3 10 30. ఎస్, నెక్స్ట్ 1 2 3 11 3 33. 1 2 ఆల్రెడీ క్రాస్డ్ అవుట్. సో 1 2 13 3 39. ఎస్, 1 2 వదిలేసేసి ఆల్రెడీ క్రాస్డ్ అవుట్. 1 2 15 3 45. ఎస్, 1 2 16 3 48. 1 2 వదిలేసి 17 3 51. ఎస్, 17 3s. 1 2 వదిలేసేసి 18 3 54, 19 3 57, 23 60. ఏంది ఆట? ఎస్, వెరీ గుడ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గేమ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గేమ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ లర్నింగ్ అని. ఓకే, 60. ఆఫ్టర్ దట్ 1 2 3 కొట్టే 21 మూడులో పోతుంది. 1 2 వదిలేసేసి 21 22 మూడుల 23 మూడుల 1 2 వదులు. ఇది ఆల్రెడీ అయిపోయింది. 1 2 వదిలేసేసి దీన్ని కొట్టే, 1 2 వదిలేసి దీన్ని కొట్టే, 1 2 దీన్ని కొట్టేసి, 1 2 వదులు దీన్ని కొట్టేసి, 1 2 దీన్ని వదిలేసి దీన్ని కొట్టే, 1 2. సో ఎస్, మళ్ళా 1 2 వదిలేసి దీన్ని కొట్టేసి, 1 2 వదిలేసేసి దీన్ని 1 2 99. ఎస్, ఈ వర్క్ కూడా అయిపోయిందబ్బా. అయిపోయిందా? దాదాపు బోర్డులో ఏం నంబర్లు కనిపించేది కదా, లేవు కదా మనకి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4. ఏమబ్బాయి పోరా తెచ్చుకోపా, నన్ను ఎందుకు ఇక్కడ వరకు రావడం. స్టెప్ 4 సర్కిల్ 5. 5ని సర్కిల్ చేయమన్నాడమ్మా ఈసారి. 5ని సర్కిల్ చేసి 5ని సర్కిల్ చేసి 5 యొక్క మల్టిపుల్స్ కూడా లేకుండా చేసేసేయండి. అరే 5ని సర్కిల్ చేద్దాం. ఎస్, ఓకే, 5 సర్కిల్ అయిపోయింది. 5 యొక్క మల్టిపుల్స్ ని క్రాస్ అవుట్ చేయమన్నాడు. ఇంకొకటి తెలుసు మీకు, ఇంకొకటి 3 కాదు 5 కదా, 4 వదిలేసి క్రాస్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 5 యొక్క డివిజిబుల్ లా అనేది ఒక్కసారి రీకాల్ చేసుకున్నామంటే 1ల దగ్గర 0, 1ల దగ్గర 5, 1ల దగ్గర 0, 1ల దగ్గర 5 ఉండేటి అన్నీ కూడా 5 లెక్కలో వస్తాయి. అంతే కదా. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 0 1 0 5 వెళ్ళమని చెప్పాను. ఓకే, సరే 5 1ల దగ్గర 0 ఉండేటి అన్నీ ఇక్కడ అయిపోయినాయి అబ్బా. అయిపోయినాయా? ఇంకా 1ల దగ్గర ఎవరు రావద్దని చెప్పు. ఓకే, తర్వాత 1ల దగ్గర 0, 1ల దగ్గర 5 ఉండేటి ఎన్ని చేద్దాం చూడండి. ఇవన్నీ కొట్టేసేయాలి. ఎస్, ఎందుకు కొట్టేసాను ఇవన్నీ చెప్పండి. మనకు 2 కారణాలే ఉండాలి. 5వ ఎక్కం ఇవన్నీ పోతాయి అంటే ఇంకా 1 మోర్ ఫ్యాక్టర్ వస్తుందా రాదా, కాబట్టి ఇవేమి ఉండకూడదు. సరే, ఇంకా 5 అయిపోయిందప్ప, క్లియర్. నెక్స్ట్ సర్కిల్ 7. ఏంటి సర్కిల్ 7? ఖచ్చితంగా కొట్టాలి. అది మనకు ఒక క్రిస్టల్ క్లియర్ ప్రాసెస్ అనేది చాలా అర్థవంతంగా చెప్పాడు అతను. ఈజీగా చూడండి, 10 నిమిషాల్లో నువ్వు 100 వరకు
మల్టిపుల్స్ కనుక్కుంటున్నావు అంటే ఎంత ఈజియెస్ట్ వేలో చూడండి ఒకసారి. సరే సర్కిల్ 7 అన్నాడమ్మా, సర్కిల్ 7 చేసేసా. సర్కిల్ 7 యొక్క మల్టిపుల్స్ అన్నింటినీ క్రాస్ అవుట్ చేయండి. 7 యొక్క మల్టిపుల్స్ కూడా కొట్టేయమన్నాడు. 7 యొక్క మల్టిపుల్స్ కావాలి అంటే 7 బదులు 70 వరకు కొట్టేద్దాం ఫస్ట్. ఓకేనా? 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49. ఎస్ మిగిలిపోయింది చూడు కొట్టే. 7 49, 7 8 56, 56. ఎస్ ఓవర్ అయిపోయింది, ఈవెన్ నెంబర్ కాబట్టి. 7 9 63. ఎస్ ఇది కూడా అయిపోయింది, 3తో పోయింది. 7 10 70, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దామంటే 11 7 77, 11 7 77, తర్వాత 12 7 84 అయిపోయి ఉంటుంది, 13 7. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము 70 తర్వాత 1 2 3 4 5 6, 6 నుంచి 7 కొట్టేసాను. 1 2 3 4 5 6 ఇది కొట్టేసేసేయాలి. 1 2 3 4 5 6 ఇది కొట్టేయాలి. ఎస్ ఇది పోతుంది ఏంటో. తర్వాత 1 2 3 4 5 6 ఇది ఆల్రెడీ. ఎస్ క్లియర్ అమ్మా? ఓకే. సో ఇప్పుడు మిగిలిన నాటి అన్ని ప్రైమ్ నంబర్స్ అబ్బా. ఇప్పుడు ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ ప్రైమ్ నంబర్స్. ఓకే సరే చూడండి, 1 నుండి 10 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ ఏమేమిటియో చూడండి. 2 3 5 7. ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందా? ఓకేనా? నెక్స్ట్ 10 నుండి 20 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ 11 13 17 19. ఓకే వీటన్నిటికీ ఒకసారి సర్కిల్ చేసుకుందాం. yes yes yeah అయిపోయిందా? నెక్స్ట్ 21 నుండి 30 వరకు ఉండేటువంటి ప్రైమ్ నంబర్స్ వాట్ ఆర్ 23 29 23 29. నెక్స్ట్ 30 నుంచి 40 వరకు ఉండేటువంటి ప్రైమ్ నంబర్స్ 31 37. ఓకే నెక్స్ట్ 40 కి 50 కి మధ్యలో ఉండేది 50 నుంచి 60 కి మధ్యలో ఉండేది 53. తర్వాత 60 నుంచి 70 వరకు ఉండేది 67. తర్వాత 60 నుంచి 70 వరకు ఉండేది 79. నెక్స్ట్ 80 కి 90 కి మధ్యలో ఉండేది 89. ఇక్కడ ఓన్లీ 1 90 కి 97 కి మధ్యలో 90 కి 100 కి మధ్యలో ఉండేది ఒక్కటే వచ్చింది. సో హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ we can find out from this table? జస్ట్ ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. So from 1 to 100 there are 25 prime numbers. Wait. There are 25 prime numbers. ఇక్కడ ఏమన్నా 4 ఫోటో పోతుందా 4 7తో పోతుందా 7 1 7. So no 5తో no chance. Yes these are exactly these are prime numbers. ఓకేనమ్మా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఈ యాక్టివిటీ కింద there are some questions. Yes. First question చూస్తా. All prime numbers, sorry it's not question, all prime numbers from 1 to 100 ఇక్కడ ఏం చేస్తారు? 25. ఇక్కడ వచ్చినట్టు ఎన్ని రాసేస్తారు. ఎక్కడి నుంచి రాస్తారు? 2 3 4 ఇలా రాసుకుంటా వెళ్ళిపోండి. సో 2 3 5 7 11 13 17 19 ఇలా డాష్ లాస్ట్ ఏంటబ్బా 97. ఇక్కడ వరకు మీరు ఇక్కడ అన్ని రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
What are the prime numbers between 1 and 10? Sir. What are the prime numbers between 1 and 10? 1కి 10కి మధ్యలో ఉండేటువంటి ప్రైమ్ నంబర్స్ ఏంటి అన్నప్పుడు దీనికి ఏం రాస్తారంటే ఈ లైన్ లో ఉండేటి మాత్రమే రాయండి. 2 3 5 7. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 71 to 80? 71 నుండి ఏమేమి ఉన్నాయంటే 71 73 79. సో ఈ క్వశ్చన్ ఒక్కసారి చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. ఓకే. ఆర్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ ఈవెన్ ఆర్ ఆడ్? వాట్ ఇట్ ఈస్? ఏంటి క్వశ్చన్? ఆర్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్ ఈవెన్ ఆర్ ఆడ్? ఈవెన్ ఆర్ ఆడ్? నీకు ఇచ్చినటువంటి లేదా నీకు వచ్చినటువంటి ప్రైమ్ నంబర్స్ అన్ని ఈవెన్ నంబర్సా లేక అన్ని ఆడ్ నంబర్సా? అన్ని ఈవెన్ నంబర్సా అన్ని ఆడ్ నంబర్సా అని అడగటం జరిగింది. మరి మనకు వచ్చినటువంటి వాటిల్లో అన్ని ఈవెన్ ఉన్నాయా అన్ని ఆడ్ ఉన్నాయా? ఈవెన్ ఎన్ని ఉన్నాయి ఆడ్ ఎన్ని ఉన్నాయి? ఈవెన్ ఒకటి ఉంది సార్. వెరీ గుడ్, దట్ ఈస్ ద ఆన్సర్. రెండు సార్. మనకు వచ్చినటువంటి 25 ప్రైమ్ నంబర్స్ లో అన్ని ఆడ్ నంబర్సే అబ్బా, ఎక్సెప్ట్ 2. 2 అనేటువంటి ప్రైమ్ నంబర్ తప్ప మిగతా అన్ని ఆడ్ నంబర్స్. మిగతా అన్ని ఆడ్ నంబర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సింపుల్ గా 2 గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. సరి ప్రధానాంకం ఏంటి అంటాడు. సరి ప్రధానాంకం ఈవెన్ ప్రైమ్ నంబర్ వాట్ ఇట్ ఈస్? 2. ప్రైమ్ నంబర్స్ లో ఏకైక యూనిక్ ప్రైమ్ నంబర్ ఇస్ ద 2. ఓకే, మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు వీటికి సంబంధించి. ప్రైమ్ నంబర్ కానిది, సంయుక్త సంఖ్య కానిది. 1. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా బాగుంటుంది. ఫ్రమ్ 3rd క్లాస్ టు అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ కాన్సెప్ట్. ప్రైమ్ నంబర్స్ అనేది మనకు చాలా అవసరం అన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ అన్ని కాన్సెప్ట్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏంటి? డివైజర్స్, మల్టిపుల్స్, ఎల్సిఎంస్, జీసీడీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి మిగతా క్వశ్చన్స్ అన్నీ మీరు రాసుకొని ఒక్కొక్క దాన్ని నీట్ గా చదువుకుంటూ వాటన్నిటికీ ఆన్సర్లు రాసేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you.